కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్పై కేసులు నమోదు చేస్తున్నారని ఏసీబీ ఈడీ కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఏసీబీ రేవంత్ రెడ్డి జేబు సంస్థగా మారిందని బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుందని ఫార్ములా ఈ రేస్ వల్ల ఎలాంటి అవినీతి కానీ అక్రమాలు జరగలేదని దేశానికి మంచి పేరుతో పాటు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిందని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రానున్న రోజుల్లో మరింత కుట్రలు జరిగే ఆస్కారం ఉంటుందని బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు అధైర్యపడొద్దని అన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య ఒకరికొకరు నినాదం చేసుకున్నారు. లెడ్జర్ బుక్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఏ హోదాలో డయాస్ పైన కూర్చుండబెట్టారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. సభ నుంచి వెళ్లిపోతున్న జీవన్ రెడ్డిని కొంతమంది కాంగ్రెస్ నాయకులు బతిమలాడి తీసుకొచ్చి మళ్లీ కూర్చుండబెట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎకరానికి 15,000 రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గాలు, జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రంలో ఇవాళ నిరసన కార్యక్రమాలకు దిగారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టగానే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 రూపాయలకు కుదించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు.